అల్లెపురి శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం బీజేపీ పార్టీ అంటే సైద్ధాంతిక పరంగా చాలా స్ట్రాంగ్ పార్టీ అని మనం చూస్తుంటాము. మొదటి నుంచి కూడా రాజకీయాలు చూస్తే అటు లెఫ్ట్ వింగ్ ఇటు రైట్ వింగ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారు అని చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితుల్లో చూస్తే గెలుపు గుర్రాలను లేకపోతే గెలిచే అవకాశం ఉన్న వాళ్ళని మీరు పార్టీలోకి తెచ్చుకుంటున్న వాళ్ళు గతంలో ఇంకొక పార్టీలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకున్న వాళ్ళే, కొన్ని సందర్భాల్లో అయితే ఆల్మోస్ట్ అవినీతి ఆరోపణలు కూడా ఉన్న నాయకులను ఇవాళ తీసుకొచ్చి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వడము, ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నష్టం జరుగుతుందని సంతోషం చూస్తున్నారా, లేకపోతే వాళ్ళు మీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి అధికారం దూరం అయితే వాళ్ళు మీ పార్టీలోంచి బయటికి పోరన్న నమ్మకం ఏం లేదు? మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సర్వప్రథం మీ అందరికి కూడా నమస్కారం అండి. ఒకటి, మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఐడియాలజికల్ గా డెవలప్ అయ్యేటువంటి యొక్క నాయకులు చాలా తక్కువైపోయినారు. ఐడియాలజీతో నడిచేటువంటి పార్టీలు తక్కువ, ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఈ దేశ పరిస్థితులకు పనికిరావు కాబట్టి ఈ దేశంలోని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా వ్యానిష్ అయిపోతా ఉన్నాయి. మిగిలింది ఒకటే భారతీయ జనతా పార్టీ. రైట్ ఫ్రమ్ 1951 భారతీయ జనసంఘం నుంచి ఇప్పటి భారతీయ జనతా పార్టీ వరకు ఏ ఆలోచనతోనైతే పార్టీ ప్రారంభించబడిందో ఆ ఆలోచనలు అమలు చేస్తూ వస్తా ఉన్నది. భలే పార్టీలో చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు కాక, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కాక, కానీ మా ఐడియాలజీ ప్రకారంగా నడుచుకోవాలి వాళ్ళందరూ కూడా. కుదరకుంటే వెళ్ళిపోతారు. కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళు ఉండాలా కాబట్టి వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా మేము ఆ పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ మార్చుకుంటామంటే సమస్య లేదు ఇక్కడ. కాబట్టి మాకు వేరే పార్టీలకు చాలా తేడా. వేరే పార్టీలకు ఐడియాలజీ లేదు, ఒక ఇష్యూ మీద స్టాండ్ లేదు, రోజు ఒక ఆలోచన, రోజు ఒక నిర్ణయం. కాబట్టి ఆ పార్టీలకు ఆ యొక్క శాంక్టిటీ ఉండదు, ఆ ఐడియాలజీకి అసలు అర్థమే లేదు వాళ్ళ పార్టీలకు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్లకు ఒక అగ్ని పరీక్ష లాగా ఈ యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా నడుచుకోవాలి, లేదు కుదరకుంటే వెళ్ళిపోతారు. కానీ ఐడియాలజీ కన్నా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు, లేకపోతే తద్వారా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కన్నా పార్టీ మారేస్తే, అది కూడా స్పెసిఫిక్గా బీజేపీ పార్టీలోకి చేరితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కొన్ని సంస్థలు స్పెసిఫిక్గా ఐటీ కానీ, ఈడీ కానీ, లేకపోతే సిబిఐ కానీ ఇలాంటి కేసెస్ నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి మార్గంగా భావిస్తున్నారని ఒక ఆరోపణ కూడా మీకు వినిపిస్తుంటుంది. మరి దానికి ఏమైనా సమాధానం గారు? భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్ నాయకులు 1000 కోట్ల ఉన్న మనుషులు ఎవరు ఉన్నారా? వ్యాపారం చేయడానికి ఇక్కడ ఈ పార్టీ తెలంగాణలో వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళు వ్యాపారం ద్వారా అడ్వాంటేజ్ ఏం తీసుకునే వాళ్ళు ఉంటారు? ఇక్కడ పోగొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు, ఖర్చు చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. భారతీయ జనతా పార్టీ ద్వారా కావచ్చు, లేకుంటే కేంద్రంలో ఉంటే ప్రభుత్వం ద్వారా కావచ్చు, కమర్షియల్ యాంగిల్లో వాళ్ళు అడ్వాంటేజ్ పొందే అవకాశమే ఉండదు, రైట్, పైరవులకు అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ వస్తే ఇప్పటిదాకా చేసుకున్న ఏమైనా ఉంటే వాళ్ళు మిగిలించుకుంటే కాపాడుకుంటే కాపాడుకో